హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆధార్ కార్డు ఉన్న వారందరికీ 3 కొత్త రూల్స్ కేంద్రం నుంచి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సంచలన నిర్ణయం. చివరికి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. ఎవరిలాగైతే వెళ్ళిపోదాం. సో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UID ఏదైతే ఉందో ఇందుకు సంబంధించి ఆధార్ నమోదు మరియు అప్డేటు 3 మార్పులు అనేది తీసుకొచ్చిందనమాట. అందులో వచ్చేసి మొట్టమొదటిగా వచ్చేసి ఇందుకు ప్రధానంగా చూసుకున్నట్లయితే అంటే ఆధార్ కార్డ్ ఎన్రోల్మెంట్ మరియు ఎన్రోల్మెంట్ అప్డేట్ చేసేటప్పుడు అందుకు అడిగేటువంటి గుర్తింపు ఐడెంటిటీ ప్రూఫ్, రుజువు, చిరునామా ప్రూఫ్, అడ్రస్, సంబంధిత రుజువు ప్రూఫ్ సంబంధించి పుట్టిన తేదీ రుజువులో కీలక మార్పులు అయితే వచ్చాయి. ఇందులో అంగీకరించబడని పత్రాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇందులో ఆ వివరాలు ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే భారతీయ గుర్తింపు ప్రాధికార సంస్థ అంటే UIDA ఏదైతే ఉందో దీన్ని 3 విభాగాలుగా విభజించడం జరిగిందనమాట. సో 5 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న వారికి కావాల్సిన పత్రాలు జాబితా ఇచ్చారు. 18 సంవత్సరాల నుంచి అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారికి కూడా వారిని ఒక కేటగిరీగా విభజించడం జరిగింది. కీలక మార్పులు. సో మొదట 5 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న వారికి ఏం చేస్తారంటే గుర్తింపు రుజువు పత్రానికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు అంటే భారతీయ పాస్పోర్టు, అదేవిధంగా ధృవీకరణ పత్రం కోసం సంబంధించి SC ST OBC సర్టిఫికేటు, అదేవిధంగా DCBO సర్టిఫికేటు, ట్రాన్స్జెండర్ ID కూడా అడుగుతారు. అంగీకరించబడతాయి ఏంటి అంటే అంటే చట్టపరమైన సంరక్షణ పత్రం, లీగల్ గార్డియన్ డాక్యుమెంట్ అయితే కావాలి. తర్వాత ఇది కూడా అడుగుతారనమాట. ఇది తప్పనిసరి. అంటే జనన ధృవీకరణ పత్రం అనేది అంగీకరించబడవు అని చెప్తున్నారు. చిరునామా రుజువు సంబంధించి ఏ పత్రాలు చిరునామా రుజువు కోసం కూడా ఉపయోగించే అవకాశం ఉంది. సంబంధం రుజువు, పాస్పోర్ట్, నివాస ధృవీకరణ పత్రం, SC ST OBC సర్టిఫికేట్ సంబంధించి ట్రాన్స్జెండర్ ఇవన్నీ కూడా చట్టపరమైన సంరక్షణ పత్రాలు. ఇక జనన ధృవీకరణ పత్రం కూడా ఇవ్వచ్చు అనమాట 5 నుంచి 18 సంవత్సరాలు ఉన్న పిల్లలందరికీ కూడా. ఇక ముఖ్యంగా 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారికి ఎలాంటి పత్రాలు అడుగుతారో, ఎలాంటి చెల్తాయి ఏందని చూసుకున్నట్లయితే ఇందులో వచ్చి పాస్పోర్ట్, రేషన్ కార్డు ఉన్న, PDS కార్డు, ఓటర్ ID ఉన్నా సరిపోతుంది. అదే డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వ ఏదైతే సర్వీస్ ID కావచ్చు, పెన్షన్, స్వతంత్ర సమరయోధుడి ID కావచ్చు, CGHS ఉన్నా సరిపోతుంది. EHS, అదేవిధంగా ESI మెడికల్ క్లెయిమ్ కార్డులు, UID ఏదైతే సర్టిఫికేటు, షెల్టర్ హోమ్ కావచ్చు, 100 రోజుల పని కార్డులు ఇవన్నీ సరిపోతుంది అనమాట. SC ST OBC సర్టిఫికేట్ సమయం స్కూల్, కాలేజీలో మార్క్షీట్, ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్లు ఉంటే సరిపోతుంది. సో ఇవి మాత్రం చెల్లవు అనమాట. 18 సంవత్సరాల అంతకంటే ఉన్న వారికి 3 నెలల విద్యుత్ బిల్లులు అలాంటివి ఏం పనిచేయవు. ఇక 3 నెలల నీటి పన్ను రసీదు, 3 నెలల ఫోన్ బిల్లు, అదేవిధంగా బ్రాడ్ బిల్లు, అమ్మకం బిల్లులు, అదేవిధంగా ఇక అద్దె ఒప్పందం బిల్లులు, గ్యాస్ బిల్లు, జీవిత ఆరోగ్య బిల్లులు ఇవన్నీ కూడా పనిచేయమంటున్నారు. చిరునామా రుజువు సంబంధించి మనకు అడ్రస్ ప్రూఫ్కి ఎలాంటివి అంటే పైన పేర్కొన్న డ్రైవింగ్ లైసెన్స్, CGS, ఏదైతే విధంగా ESIC మెడిక్లైమ్, స్కూల్, కాలేజీలకు మార్క్షీట్ ఇవన్నీ కూడా ఏదైతే పత్రం మినహా మిగతా అన్ని పత్రాలు రుజువుకి అయితే అంగీకరించబడతాయి అనమాట. ఇవి ఇస్తే సరిపోతుంది. సో పుట్టిన తేదీ రుజువు సంబంధించి, డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి పైన ఉన్న ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఏదో చెప్పా వాటితో పాటు పెన్షన్, స్వతంత్ర సమరయోధుడు, అదేవిధంగా స్కూలు, కళాశాల మార్క్షీట్ కూడా సరిపోతుంది. అన్ని వయసులకు సంబంధించి ఆధార్ అప్డేట్కి సంబంధించి ఇవి వర్తిస్తాను. పాస్పోర్ట్ ఉంటే సరిపోతుంది. పుట్టిన తేదీ, చిరునామా అదైతే గుర్తింపుగా అంగీకరించబడతాయి కాబట్టి రేషన్ కార్డు ఉన్నా సరిపోతుంది. గుర్తింపు రుజువు, చిరునామా రుజువు మరియు సంబంధ రుజువుకు సంబంధించి వీటిని ఉపయోగించుకునే అవకాశం ఉంది. తేదీకి రుజువుకు ఉపయోగించుకోవచ్చు. స్కూల్, కాలేజీలకు మార్క్షీట్ పుట్టిన తేదీ కూడా ఉపయోగించుకునే అవకాశం అయితే ఉందన్నమాట. ఒక గుండె చెప్పే ప్రయత్నం చేశారు. కొత్త రూల్స్, కొత్త విధానం అనమాట.